ఒక్కోసారి నిశ్శబ్దం కూడా భయంకరంగా ఉంటుంది. కర్నూలు వైసీపీలో ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను మారుస్తారా మార్చరా? వ్యతిరేకత ఉందని వైసీపీలోని ఓ వర్గం చేస్తున్న ప్రచారాన్ని చూస్తే ఖచ్చితంగా మార్పు తథ్యం అనిపిస్తోంది. కానీ అధిష్టానం మాత్రం సైలెంట్ గా ఉంది. ఇక్కడ సీటు మార్చినా కష్టమే, మార్చకపోయినా కష్టమే అన్నట్టుగా ఉంది వ్యవహారం. వైసీపీలోని ఈ విభేదాలు టీడీపీకి కలిసి వస్తుండడం ఇక్కడ మరో విచిత్రం. ఇంతకీ కర్నూలు అసెంబ్లీలో పార్టీల పరిస్థితి ఏంటి? ప్రజల మద్దతు ఎవరికి ఉంది? ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమలో వైసీపీ గాలి చాలా బలంగా విచ్చింది. అయినా సరే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం వైసీపీకి చాలా తక్కువ మెజార్టీనే వచ్చింది. జగన్ వేవ్తో పాటు ఎస్వి మోహన్ రెడ్డి కూడా వైసీపీలోకి రావడంతో కర్నూలు ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ గెలిచారు. మరి ఈసారి పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ మరోసారి పోటీ చేస్తారా? ఇప్పటికైతే టికెట్ మార్పుపై వైసీపీ అధిష్టానం మాట్లాడలేదు. కానీ వైసీపీలోని మరో వర్గం మాత్రం టికెట్ మార్పు ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్తోందంటే వైసీపీలో జరుగుతున్న టికెట్ వార్ టీడీపీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. కర్నూలు అసెంబ్లీ టికెట్ కోసం ఒకరిద్దరు కాదు, డజన్ మంది ఆశావాహులు పోటీ పడుతున్నారు. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆపుసోపాలు పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల్లో అసంతృప్తి ఉందనే ఫీలర్స్ వదులుతూ టికెట్ సాధించుకునే ప్రయత్నంలో ఉన్నట్టు నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నారు. గత ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ కు మద్దతిచ్చిన మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఇప్పుడు కర్నూలు టికెట్ తనకే కావాలని పట్టుబడుతున్నారు. ఈ టికెట్ పోరు వర్గపోరుగా మారింది. ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఏవీ వర్కౌట్ కావట్లేదు. వీళ్ళిద్దరికి తోడు సీఎం జగన్ కు చాలా దగ్గరగా ఉన్న పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న పూలా బషీర్ అహ్మద్ కూడా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురే కాకుండా ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్న అహ్మద్ అలీ ఖాన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మైనార్టీ ఓట్లను పరిగణలోకి తీసుకుని తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు అహ్మద్ అలీ ఖాన్. ఈ నలుగురితో పాటు ఐఏఎస్ అధికారి ఇంతియాజ్, మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఇలియాస్ బాషా, డి వెంకటేశ్వర రెడ్డి, సురేందర్ రెడ్డి ఇలా డజన్ మంది వైసీపీ కర్నూలు టికెట్ ఆశిస్తున్నారు. డాక్టర్ ఇలియాస్ కు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మద్దతు ఉందని చెబుతున్నారు. పైగా ఆర్థికంగానూ బలంగానే ఉన్నారు. పైగా ఈయన ముస్లింలలోని షేక్స్ వర్గానికి చెందిన వ్యక్తి. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పఠాన్ వర్గానికి చెందిన వ్యక్తి. కర్నూలులో పఠాన్ల కంటే షేక్స్ ఎక్కువ మంది ఉన్నారని చెబుతున్నారు. అందుకే డాక్టర్ ఇలియాస్ టికెట్ కోసం కాస్త ఎక్కువగా పట్టుబడుతున్నారు. కర్నూలు వైసీపీ టికెట్ కోసం ఇంతమంది రేసులో ఉండడానికి కారణం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై ఉన్న వ్యతిరేకతే అంటున్నారు. ఈ 4.5 ఏళ్లలో ఎమ్మెల్యేపై అసంతృప్తి పెరిగిందని వైసీపీ వర్గాలే లెక్కలేసుకుంటున్నాయి. సో మరోసారి హఫీజ్ ఖాన్ బరిలో దిగితే టీడీపీ తరపున పోటీ చేస్తున్న టీజీ భరత్ కు ఈజీ విక్టరీ ఇచ్చేసినట్టేనని వైసీపీలోని కొందరు అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. నిజానికి ఇక్కడ ప్రభుత్వం అందిస్తున్న పథకాల కారణంగా స్థానిక ఓటర్లు వైసీపీపై వ్యతిరేకంగా ఏం లేరు. అలాగని సిట్టింగ్ ఎమ్మెల్యేనే మరోసారి బరిలో దింపితే మాత్రం ఓటమి ఖాయమనేది వైసీపీలోని మరో వర్గం చెబుతున్న మాట. దీంతో కర్నూలు అసెంబ్లీని గెలుచుకోవాలంటే అభ్యర్థిని మార్చడమే ఏకైక మార్గమని సూచిస్తున్నారు. హఫీజ్ ఖాన్ కి టికెట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? మైనార్టీ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని హఫీజ్ ఖాన్ కు న్యాయం చేయాలనుకుంటోంది వైసీపీ. అందుకే హఫీజ్ ను నంద్యాల లోక్సభ బరిలో దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. వాళ్ళు చేసింది కర్నూలుకి ఏమి అని చెప్పి ఇప్పుడు వస్తాయి కదా ఎన్నికలు, వాళ్లకు స్టేజ్ ఉంటుంది, మైక్ ఉంటుంది, మాకు స్టేజ్ ఉంటుంది, మైక్ ఉంటుంది, చూసుకుందాం. అప్పుడు మేము అవినీతికి పాల్పడింటే ఈ ప్రభుత్వంలో ఎవరికైనా పోయి అడిగితే ఈ ప్రభుత్వంలో అవినీతినా అని చెప్పి ప్రజలే చెప్తారు. మీరు పోయి మున్సిపల్ కార్పొరేషన్లోనే అడగచ్చు. ఒకవేళ అవినీతికి పాల్పడితే నా పరిస్థితి ఇట్లా ఎందుకు ఉంటుంది? నేను కూడా వాళ్ళ లెక్క ప్యాలెస్లు కట్టుకుంటా, వాళ్ళ లెక్క కాంప్లెక్స్లు కట్టుకుంటా, వాళ్ళ లెక్క సినిమా థియేటర్లు కట్టుకుంటా, వాళ్ళ లెక్క ఫ్యాక్టరీలు కట్టుకుంటా. అవినీతి చేయడమే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలని కాపాడుకోవడానికి వాళ్ళు రాజకీయాలు వచ్చినారు. ఎస్వి మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? అధిష్టానం మదిలో ఏముందో గానీ ఎస్వి వర్గం మాత్రం టికెట్ పై చాలా ధీమాగా ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎస్వి మోహన్ రెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ టికెట్ దక్కదని గ్రహించి తిరిగి వైసీపీలో చేరారు. కానీ వైసీపీలో చేరినా సరే ఎస్వీకి టికెట్ రాలేదు. ఆ ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ కోసం పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం తనకే టికెట్ ఇవ్వాలని ఎస్వి మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. అధిష్టానం వద్ద ప్రయత్నాలు కొనసాగిస్తూనే కర్నూలు సెగ్మెంట్లో నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజలకు చేరువవుతున్నారు. ఏడాది నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పటి వరకు సీఎం జగన్ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ అయితే రాలేదు. అయితే తనకు గాని కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్న తన భార్య ఎస్వి విజయ మనోహరికి గాని టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడ వచ్చేసి లేడీ కోటా కింద విజయ మనోహర్కి అడగడం జరుగుతుంది.
ఇక్కడ గెలుపోటముల గురించి అంటే పార్టీ అయితే స్ట్రాంగ్ అంది. ఏదైతే కొంతవరకు మా ఎంప్లాయీస్ టీచర్లు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా అనుకున్నంత వ్యతిరేకత లేదు. మంచి పోటీ అయితే ఉంటుంది, కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక టీడీపీ నుంచి టీజీ భరత్ తప్ప పోటీలో మరో అభ్యర్థి లేరు. కర్నూలు అసెంబ్లీ నుంచి టీజీ భరత్ నే దింపుతున్నట్టు టీడీపీ అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో ఆయన దూసుకు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచిన టీజీ భరత్ మాత్రం కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి టీజీ భరత్ చాలా గట్టిగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. కర్నూలు టౌన్ లో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వైసీపీలో ఉన్న విభేదాలు ఈసారి తనకు కలిసి వస్తాయని టీజీ భరత్ బలంగా నమ్ముతున్నారు. పైగా ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యావంతులు టీడీపీ పట్ల పాజిటివ్ గా ఉన్నారని ఆ పార్టీ చెప్పుకుంటోంది. కర్నూలులో బీజేపీ, సిపిఐ, సిపిఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. పైగా వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్ గా ఉన్నారు. దీంతో రాయలసీమపై ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు. అందులో కర్నూలు కూడా ఉంటుందన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ గెలవకపోయినా ఖచ్చితంగా ఓట్లు చీల్చుతుందని చెబుతున్నారు. మొత్తం 6 లక్షల జనాభా ఉన్న కర్నూలులో 2,58,000కు పైగా ఓటర్లు ఉన్నారు. ముస్లింలు, ఎస్సీలు, రెడ్లు, బీసీలు సహా అన్ని కులాల ఓటర్లు ఉన్నారు. మరి వీరి తీర్పు ఎలా ఉండబోతోందో చూడాలి.